యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా చెప్తా మరొకసారి అందరూ కలిసి నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా యేసయ్యా పాట యేసయ్యా 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 ఆమేన్ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా మరొకసారి ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. ఈరోజు దేవుని వాక్యం మార్కు సువార్త 4వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం విందాం. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఈ ఉపమానమును గూర్చి ఆయన్ని అడిగిరి. అందుకైన దేవుని రాజ్యం మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుటకైతే వినియు గ్రహింపక ఇండుటకును అనియు ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నానని వారితో చెప్పాను. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించినగాక. మనం చదివిన భాగంలో వినుటకు చెవులు గలవాడు వినుగాక అని ప్రభువు మాట్లాడుతున్నాడు. నిన్నటి దినం మనం విన్నాం 4 రకాల నేలలు 4 రకాల హృదయాలు అని విన్నాం. వీరందరూ దేవుని వాక్యాన్ని వింటున్నవారే. కానీ ఈ వింటున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే వినుటకు చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. అంటే అందరూ వింటున్నారు, వినుట మట్టుకు వింటున్నారు, కానీ నిజంగా వినేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. కొంతమంది తెరవబడిన చెవులతో దేవుని వాక్యం వింటున్నారు, కొంతమంది ముయ్యబడిన చెవులతో దేవుని వాక్యం వింటున్నారు. ఆత్మ సంఘముతో చెప్పున్నది చెవి గలవాడు వినుగాక అని ప్రకటన గ్రంథంలో ఎన్నోసార్లు మనం చూస్తాం. దేవుని మాటలు వినాలంటే వినే చెవిని మనం కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 4వ వచనంలో మనం గమనిస్తే అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై. దేవుని బిడలు శిష్యులు వినున్నట్లుగా వినేవారిగా ఉండాలి. తెరవబడిన చెవులతో మనం వినాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేవుని స్వరం వినాలి. దేవుని స్వరము ఎవరు వింటారో తెలుసా? బైబిల్ని మాట చూస్తాం కదా, నా గొర్రెలు నా స్వరమును వినును అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు తెలియజేశాడు. యాజకుడు ప్రతిష్ఠించబడే ఆ సందర్భంలో యాజకుని చెవిని, కుడి చెవిని ఆ ప్రతిష్ఠించబడిన రక్తమును చిమ్మేవారు. కారణం ఏంటంటే యాజకుడు దేవునికి పరిచర్య చేసేవాడు దేవుని స్వరం వినాలి అని. అలాగే యేసుక్రీస్తుని వెంబడించే శిష్యులుగా ఉన్న వారందరూ శిష్యుని వలె దేవుని స్వరం వినాలి. సమూయేలు అంటే అర్థం వినువాడు అని అర్థం. అలాగే బైబిల్లో సుమయోను అనే వృద్ధుడు ఉన్నాడు. ఆయన కూడా అర్థము వినువాడు అని అర్థం. గమనిస్తున్నారా? చిన్న బిడ్డ విన్నాడు, వృద్ధుడు కూడా విన్నాడు. ఎవరైతే వినే చెవి కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడతాడు. యేసు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ 12 మంది శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఆ ఉపమానం గురించి అడిగారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, దేవుని రాజ్యం మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. యు ఆర్ ప్రివిలేజ్డ్. ఈ మాట మనకు బాగా అర్థం కావాలి అంటే మత్తయి సువార్తలో మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. చూడండి, 9వ వచనం నుంచి, చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను,
పరలోక రాజ్యం మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వెనక గ్రహింపక ఉన్నారు. గమనించండి, ప్రజల్లో 2 రకాల మనస్సులు గలవారు ఉన్నారు. కొంతమంది దేవుని వాక్యాన్ని విని విశ్వసించేవారు ఉన్నారు. కొంతమంది విని కూడా విశ్వసించని వారు ఉన్నారు. దేవుని వాక్యం ఒకటే, కానీ స్పందించే హృదయాలు వేరు. దేవుని వాక్య బీజం ఒకటే, కానీ స్వీకరించే హృదయాలు రకరకములు. ఉదయకాలము చెవి గలవాడు వినుగాక అనే మాట విశ్వాసముతో స్వీకరించే మనసు కలిగి దేవుని వాక్యాన్ని వింటుంటే దేవుని వాక్యము నీ జీవితంలో కార్యరూపము దాల్చుతుంది. కానీ విచారకరం ఏంటంటే, దేవుని వాక్యం వింటూ విశ్వసించని హృదయము గలవారు ఉంటారు కదా, వారు వినుటకైతే వింటారు కానీ గ్రహించరు, చూచుటకైతే చూస్తారు కానీ కనుగొనరు అని ఈ మాటను ప్రభు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని ఉద్దేశము అందరూ అంతటా రక్షణ పొందాలని. యేసు అందరికీ ప్రభు. సువార్త రక్షించుటకు దేవుని శక్తి. అది ఎవరికైనా రక్షణ కలిగించుటకు దేవుని శక్తి. అయితే విచారకరం ఏంటంటే, సిలువను గూర్చిన వార్త రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి అని బైబిల్లో చూస్తాం. అంతేకాకుండా అదే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము. ఒకరికేమో శక్తి, ఒకరికేమో వెరితనము. ఒకరేమో విశ్వాసముతో స్వీకరిస్తున్నారు, ఒకరేమో అవిశ్వాసంతో తృణీకరిస్తున్నారు. అవిశ్వాసముతో తృణీకరించే వారికి వెరితరంగా ఉంటుంది. అవిశ్వాసముతో తృణీకరించేవారు వింటారు కానీ దాన్ని గ్రహించలేరు, చూస్తారు కానీ కనుగొనలేరు. ఎంత విచారకరం. ప్రియదేవుని బిడ్డారా, ఈ ఉదయకాలము దేవుని వాక్యం వింటున్న మనము మన హృదయాలు తెరవబడి దేవుని వాక్యాన్ని స్వీకరించగలుగుతున్నామా? మనం వింటున్నప్పుడు మనం లోబడగలుగుతున్నామా? విశ్వసించగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఒక కుళాయిలో ఉన్న నీళ్లు బిందెలోకి పడాలి అంటే బిందెను ఆ మూతిని పైకి పెట్టగలిగితే నీళ్లు బిందెలోకి పడతాయి. కానీ ఆ బిందెను తిరిగేసి పెట్టి ఆ కుళాయి కింద పెడితే ఉపయోగం ఏముంది? నీళ్లు పడుతున్నాయి కానీ లోపల పడట్లేదు, అవి బయటికి వెళ్ళిపోతున్నాయి. చాలామంది దేవుని వాక్యం వింటారు, బిందె తిరగవేయబడినట్లుగా ఉండి వారు వాక్యం వింటున్నట్లుగా వింటారు, కానీ వారి లోపల దేవుని వాక్యము కార్యం చేయదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది కాలము దేవుని వాక్యము మనలో కార్యం చేయాలంటే విశ్వసించే హృదయం ఉండాలి. తెలియదు అని ప్రభువుకి చెప్తే దేవుడు దాన్ని తెలియజేస్తాడు. అలాగే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుకొని ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేస్తాడంట. అయితే విశ్వసించే వారి గురించి మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా చెప్పబడిన మాట ఏంటంటే, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. దేవుని సంగతులను వినే చెవులు నిజంగా ధన్యములైనవి, చూచే కన్నులు ధన్యములైనవి. ప్రభు అంటాడు, అనేక ప్రవక్తలు నీతిమంతులు మీరు చూచి వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలామంది చూడాలనుకున్నారు మీరు చూచేది, కానీ వారు చూడలేకపోయారు. చాలామంది మీరు వినేది వినాలనుకున్నారు, వారు వినలేకపోయారు. మీరెంత ధన్యులు, మీ కన్నులు ధన్యములు, మీ చెవులు ధన్యము అని ప్రభు చెప్తున్నాడు. విశ్వసించేవారు ధన్యులు, విశ్వసించేవారు వారు గ్రహించగలరు. బైబిల్లో ఈ మాట ఉంది, నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యము గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని యోహాను సువార్త 8వ మనం చూస్తాం. దేవుని వాక్యము వారిని స్వతంత్రులను చేస్తుంది. వారి కన్నులు ఎంత ధన్యములైనవి కదా. కాబట్టి ఉదయకాలము మన హృదయాన్ని పరీక్షించుకుందాం. మన హృదయము విశ్వసించేదా లేక మన హృదయము కఠినంగా ఉన్నదా? యేసు ప్రభు ఆనాటి ప్రజల గురించి చెప్తే మాట అంటాడు, విమర్శ దినమందు మీ మీద
షేబా దేశపు రాణి నెరస్థాపన చేస్తుంది అంటాడు. కారణం ఏంటంటే సొలొమోను మాటలు వినటానికి భూమి అంతము నుండి వస్తుందంట షేబా దేశపు రాణి సొలొమోను మాటలు వినటానికి. మరి మీరు యేసయ్య మాటలు వినే గొప్ప అవకాశాన్ని, అద్భుతాన్ని మీరు పొందుకున్నారు, మరి ఎందుకు గ్రహించలేకపోతున్నారు? కాబట్టి దేవుని మాటలు వినే చెవులు ధన్యములైనవి. అట్టి కృప మా ప్రియులందరూ పొందుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవ, సర్వాధికారికి స్తోత్రాలు. ఏదైనా మీరు మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి వందనాలు. వినే చెవి, గ్రహించగల హృదయం మీరు మాకు దయచేయండి. చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి, వినుచున్న మీ చెవులు ధన్యములైనవి. అవును, విశ్వసించే వారి చెవి, విశ్వాసముతో చూచేవారి కన్నులు ధన్యములైనవి అని తెలియజేశారు. వందను బట్టి వందనాలు. విశ్వాసముతో చూడగలిగేవారిగా, విశ్వాసముతో వినగలిగేవారిగా నీ బిడ్డలను సిద్ధం చేయమని యేసు నామమున అతనిగా బ్రతుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.